ఎవ్రీవన్, నేను మీ మానస. అందరూ ఎలా ఉన్నారు? అందరికి గుడ్ ఈవినింగ్ అండి. ప్రీవియస్ క్లాసెస్ లో మనము విద్యా విధానానికి సంబంధించి ప్రాచీన యుగ విద్యా విధానం ఎలా ఉంది అనేది చూసుకున్నాం. అందులో వేద విద్య, బౌద్ధ విద్య, జైన విద్యకు సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా చూసుకున్నాం. ఆ ఇన్ఫర్మేషన్ అంతా నేను మీకు ఎక్కడి నుంచి తీసానని చెప్పాను, అకాడమీ బుక్స్ నుంచి ఇచ్చాను. సో అందులో అకాడమీ బుక్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని, అలాగే ప్రీవియస్ డిఎస్సి లో ఆ టాపిక్స్ కి సంబంధించి మనం డిస్కస్ చేసుకునే టాపిక్ కి సంబంధించి ఏమైనా బిట్స్ వచ్చాయేమో అనేసి వాటిని కూడా తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేశాను, బిట్స్ వచ్చిన టాపిక్స్ కి. ఈ రోజు ఏంటంటే ఆ మధ్యయుగ విద్యా విధానంలో ఎలా ఉండిద్ది అనేది, మధ్యయుగంలో విద్యా విధానం ఎలా ఉంది అనే టాపిక్ గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. అందులో ఇస్లామిక్ విద్యా విధానం గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ని ఇవాళ మనం చూసేసుకోబోతున్నాం. ఈ వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రీవియస్ గా మేము ప్రాచీన విద్యా విధానం గురించి మొత్తం డిస్కస్ చేసుకున్నామండి. వేద విద్య, బౌద్ధ విద్య, జైన విద్య, దానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ చూసుకున్నాం. ఆ వీడియోస్ కి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూసేసేయండి. వీడియోస్ ఒకసారి మొత్తం చూడండి. మీరు అంతా చూస్తే మీకు వీడియో మీద ఒక అవగాహన వస్తుంది, ఎలా చెప్పాను ఏంటి అనేది. సో ఆ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. ఎందుకంటే అది మీకు యూస్ఫుల్ అనిపించినప్పుడు మీలాగే పక్కన వాళ్ళకి ఇంకెవరికైనా యూస్ అవుతుంది కదా. సో కన్ఫర్మ్ గా షేర్ చేయండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. వీడియో చూసాక మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో అనేది నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఏ వీడియోని మీరు మిస్ చేయకుండా చూడొచ్చు. మనమైతే ఇంకా లేట్ చేయకుండా మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి. మనము ఇప్పటి వరకు వేద విద్య, బౌద్ధ విద్య, అలాగే జైన విద్యకు సంబంధించి అంతవరకు చూసుకున్నాము. ఈ రోజు మనం డిస్కస్ చేసుకుంటున్న టాపిక్ ఏంటంటే ఇస్లాం విద్య గురించి. మధ్యయుగంలో ఇస్లామిక్ విద్య గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫస్ట్ ప్రాచీన విద్య చూసాం, వేద విద్య, బౌద్ధ విద్య, జైన విద్య. ఇప్పుడు మధ్యయుగంలో ఇస్లామిక్ విద్య గురించి చూస్తున్నాం. ప్రాచీన కాలం నుంచి హిందూ బౌద్ధ విద్యలాగానే ముస్లిం విద్య కూడా ప్రధానంగా మతాన్ని ఆశ్రయించి వచ్చింది. ప్రాచీన విద్యా విధానాలు ఎలాగైతే మతాన్ని బేస్ చేసుకొని, ఆధ్యాత్మికతను బేస్ చేసుకొని వచ్చాయో, ఈ ముస్లిం విద్యా విధానం కూడా మతాన్ని బేస్ చేసుకొని వచ్చింది. భారతదేశంలో మొట్టమొదటి ముస్లిం రాజైన మహమ్మద్ గోరీ నుండి మహమ్మద్ ఖిల్జీ, సికిందర్ లోడి, అక్బర్, ఔరంగజేబు ఇలాంటి ఎందరో ముస్లిం రాజులు వీళ్ళందరూ విద్యని ప్రోత్సహించారు. ఎవరెవరు? మొట్టమొదటి ముస్లిం రాజు ఎవరంటే మహమ్మద్ గోరీ. ఫస్ట్ ఆయన దండయాత్రలు చేసి మన భారతదేశంలోకి వస్తాడు అనమాట. ఆయనతో స్టార్ట్ చేస్తే ఆయన దగ్గర నుంచి ఔరంగజేబు వరకు మహమ్మద్ ఖిల్జీ, సికిందర్ లోడి, అక్బర్, ఔరంగజేబు వీళ్ళందరూ ముస్లిం రాజులే. వీళ్ళందరూ విద్యని ప్రోత్సహించారనమాట. అక్బర్ తప్ప మిగిలిన వాళ్ళందరూ, ఇప్పుడు వీళ్ళందరూ విద్యను ప్రోత్సహించారు కదా, వీళ్ళల్లో అక్బర్ తప్ప మిగిలిన వాళ్ళందరూ లౌకిక విద్యకు స్థానం లేకుండా మతాచారాలని ప్రజల మీద రుద్దడానికి ట్రై చేస్తారు. వాళ్ళకి నచ్చినట్టు, వాళ్ళకి నచ్చిన దాన్ని ఎంచుకునే, నచ్చిన ఈ విద్యని చదివే అవకాశం ఇవ్వకుండా మతాచారాలకు అనుగుణంగా మత విద్యను ప్రజల మీద రుద్దడానికి ట్రై చేస్తారనమాట మిగిలిన వాళ్ళందరూ. కానీ అక్బర్ లౌకిక విద్యకు ప్రాధాన్యతనిస్తాడు. ఇంకా ఈ ఇస్లాం విద్య అసలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఎప్పుడు స్టార్ట్ అయిందో చూద్దాం. ఇస్లాం విద్య అనేది మన భారతదేశంలో క్రీస్తు శకం 10 నుంచి 18 శతాబ్దాల మధ్య కాలంలో ఉంది. ఇది మన న్యూ అకాడమిక్ టెక్స్ట్ బుక్ ఇన్ఫర్మేషన్. ఇస్లాం విద్య అనేది క్రీస్తు శకం 10 నుంచి 18 శతాబ్దాల మధ్య కాలంలో మన భారతదేశంలో ఉంది అన్నమాట. మధ్యయుగాల్లో భారతదేశం పైకి మహమ్మదీయ దండయాత్రలు చాలా జరిగినాయి. ఈ యుగంలో అనేక దేవాలయాలు ధ్వంసం చేశారు, అలాగే అనేక విశ్వవిద్యాలయాలు నాశనం చేశారు. ఈ భారతదేశంలో జరిగిన ఈ మహమ్మదీయ దండయాత్రల వల్ల, ఈ ఇస్లామిక్ దండయాత్రల వల్ల అనేక దేవాలయాలు ధ్వంసం చేయబడ్డాయి, అలాగే అనేక విశ్వవిద్యాలయాలు కూడా నాశనం చేయబడ్డాయి. ఈ కాలం, ఈ ఇస్లామిక్ విద్యకు సంబంధించిన ఈ కాలం అనేది భారతీయ సంస్కృతికి, మన భారతీయ విద్యకి, మన ఆధ్యాత్మికతకి గడ్డు కాలంగా పిలువబడుతుంది. ఎందుకంటే మహమ్మదీయులు మన భారతదేశంలోకి అడుగుపెట్టిన తర్వాత వాళ్ళ విద్యా విధానాన్ని మన మీద రుద్దడానికి ట్రై చేసి మన దేవాలయాలని, అలాగే మన విశ్వవిద్యాలయాలని అన్నింటినీ నాశనం చేస్తూ విద్యకు అడ్డుపడుతూ ఉంటారు. ఇలా మన సంస్కృతిని అణచివేయడానికి, మన విద్యా విధానాలని అణచివేయడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట. సో అలా చేయడం వల్ల ఈ కాలాన్ని, ఇస్లామిక్ కాలాన్ని మన భారతీయ ఆధ్యాత్మికతకు, మన సంస్కృతికి, మన విద్యా విధానానికి గడ్డు కాలంగా చెప్తాం. ఇది చరిత్రలో ఒక చీకటి యుగం. ఈ కాలం అనేది, ఇస్లాం కాలం అనేది, ఈ విద్యాకాలం చరిత్రలో ఒక చీకటి యుగంగా పేర్కొంటారు ఈ కాలాన్ని. భారతీయ విద్యా విధానానికి భిన్నంగా వీళ్ళు నూతన విద్యా విధానం ప్రవేశపెడతారు. అప్పటి వరకు ఉన్న విద్యా విధానానికి, ఈ వేద విద్యలో, బౌద్ధ విద్యలో, ఈ జైన విద్యలో, వీటిల్లో ఉన్న ఈ విద్యా విధానాలకి భిన్నంగా వీళ్ళు ఒక కొత్త నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెడతారు అనమాట. వీళ్ళ తర్వాత ఇంకా ఈ ముస్లిం రాజుల తర్వాత మనకి ఆంగ్లేయుల ప్రవేశం వస్తుంది మన దేశంలోకి. వీళ్ళ ప్రవేశం తర్వాత వేద, బౌద్ధ, జైన మతాలు మొత్తం అసలు ఎటువంటి ప్రోత్సాహం ఉండదన్నమాట. ఈ విద్యలన్నీ చాలా అణచివేయబడతాయి. ఈ ఇస్లాం కాలంలోను, అలాగే ఆంగ్లేయుల రాకతోను, ఈ ముస్లిం రాకతోని మన వేద, బౌద్ధ, జైన మతాల విద్య అనేది ప్రోత్సాహాన్ని పొందదు. అంటే అది అణచివేయబడుతుంది అనమాట, దాన్ని ఎంకరేజ్ చేయరు. బఖ్తియార్ ఖిల్జీ అనే ఆయన నలంద విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేసి వేల మంది విద్యార్థుల్ని, ఉపాధ్యాయుల్ని చంపేస్తాడు. బఖ్తియార్ ఖిల్జీ అనే అతను నలంద విశ్వవిద్యాలయంలో చాలా మంది ఉపాధ్యాయులు
విద్యార్థులు ఉంటారని చెప్పాను కదా, వాళ్ళల్లో వేల మంది విద్యార్థుల్ని ఉపాధ్యాయుల్ని చంపేస్తాడు అనమాట. అక్కడ ఉన్న ఒక పెద్ద గ్రంథాలయాన్ని తగలబెట్టేస్తాడు. బక్తియార్ ఖిల్జీ నలంద విశ్వవిద్యాలయంలో ఉన్న పెద్ద గ్రంథాలయాన్ని తగలబెట్టేస్తాడు. ఆ గ్రంథాలయం, ఆయన తగలబెట్టిన ఆ గ్రంథాలయం అనేది కొన్ని నెలల పాటు తగలబడిందంట. కొన్ని నెలల పాటు తగలబడిందని చరిత్రకారులు పేర్కొన్నారు. అంటే ఇంకా అది ఎంత పెద్ద గ్రంథాలయమో ఊహించుకోండి. కొన్ని నెలలు తగలబడిందంట ఆ గ్రంథాలయం. ఎన్ని బుక్స్ ఉంటాయి, ఎంత పెద్ద గ్రంథాలయమో. అలాంటి గ్రంథాలయాన్ని బక్తియార్ ఖిల్జీ నలంద విశ్వవిద్యాలయంలో ఉన్న అలాంటి గ్రంథాలయాన్ని ఈయన ధ్వంసం చేసి తగలబెట్టేస్తాడు. ఈ కాలంలో మహమ్మదీయ విద్యా విధానం అనేది మన దేశంలో ప్రవేశిస్తుంది. దీన్ని మహమ్మదీయ రాజులు వాళ్ళు ప్రోత్సహించి ఈ విద్యకు సంబంధించి ఆర్థిక సహాయం చేస్తారనమాట. ఈ విద్యా విధానానికి సంబంధించి కొంతమంది వ్యక్తులు కొన్ని మాటలు చెప్తారనమాట. అవి ఏంటో చూద్దాం ఇప్పుడు. బంగారం దానం చేయడం కంటే బాలుడికి విద్య చెప్పించడం ఉత్తమమైన కార్యం అని ఈ మాట చెప్పింది ఎవరు అంటే మహమ్మద్ ప్రవక్త. అలాగే మహమ్మద్ ప్రవక్త ఇంకో మాట కూడా చెప్తాడు. ఏంటంటే అది జ్ఞానాన్ని దైవ మార్గంలో సంపాదించిన వాడు పవిత్ర కార్యాలు చేస్తాడు అని కూడా చెప్తాడు. ఎవరంటే చెప్పింది మహమ్మద్ ప్రవక్త. ఏమని చెప్తాడు? బంగారం దానం కంటే బాలుడికి విద్య చెప్పించడం ఉత్తమమైన కార్యము, అలాగే జ్ఞానాన్ని దైవ మార్గంలో సంపాదించిన వాడు పవిత్ర కార్యాలు చేస్తాడు అనే మాటలు మహమ్మద్ ప్రవక్త చెప్తాడు. ఇస్లాం కాలంలో ఎన్నో విద్యా కేంద్రాలు ఉన్నప్పటికీ సార్వత్రిక విద్య అనేది మాత్రం సాధించలేదు అని చెప్పింది ఎవరంటే పిఐ రావత్. ఇస్లాం కాలంలో చాలా విద్యా కేంద్రాలు ఉన్నాయి, ఎన్ని ఉన్నప్పటికీ సార్వత్రిక విద్య అనేది మాత్రం సాధించలేదు అని పిఐ రావత్ చెప్తాడు. ఇంకా ఇస్లాం కాలంలో విద్యా వ్యవస్థ పూర్తిగా మతపరమైన ఆదర్శాలతో ఉంది అని చెప్పింది ఎవరంటే ఎస్ఎన్ ముఖర్జీ. ఏం చెప్తాడైనా? పూర్తిగా మతపరమైన ఆదర్శాలతో ఉంది అని చెప్తాడు. ఇంకా ఖురాన్లోని సూర్హి ఇక్రా ప్రకారం విద్య అనేది అల్లా ప్రసాదించిన సప్త గుణాలలో ఒకటంట. ఖురాన్లోని సూర్హి ఇక్రా దీని ప్రకారం విద్య అనేది అల్లా ప్రసాదించిన సప్త గుణాలు, 7 గుణాలలో విద్య అనేది ఒకటంట. వీరి ప్రకారం విద్య పొందిన వ్యక్తి అల్లాకు ప్రీతిపాత్రుడు, విద్య లేకపోతే అల్లాకి నచ్చదు, విద్య పొందిన వ్యక్తి అల్లాకు ప్రీతిపాత్రుడు అని చెప్తుంది ఖురాన్ ప్రకారం అనమాట. ఇది మన భారతదేశంలో ఈ అరబుల దాడి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఫస్ట్ దాడి చేసింది ఎప్పుడంటే క్రీస్తు శకం 712లో మొట్టమొదట మన భారతదేశం మీద దాడి చేస్తాడు. భారతదేశం మీద 1192లో మహమ్మద్ గోరీ దాడి చేసి 1192లో అదే టైంలో ఆ దాడి చేసినప్పుడే ఇంకా ఆయన అక్కడ గెలిచి వచ్చేసి 1192లో అజ్మీర్లో మొట్టమొదటి ఎలిమెంటరీ పాఠశాల అనేది స్థాపిస్తాడు. ఇస్లాం పాఠశాల అది. దాన్నే మక్తాబ్ అని పిలుస్తున్నారు. అజ్మీర్లో మొట్టమొదటి ఎలిమెంటరీ ఇస్లాం పాఠశాల ఏంటి అంటే అది మక్తాబ్. దాన్ని స్థాపించింది ఎవరు అంటే మహమ్మద్ గోరీ. ఏ సంవత్సరంలో అంటే 1192లో మన భారతదేశంలో మొట్టమొదటి ఎలిమెంటరీ పాఠశాల అది. ఇంకా ఇస్లాం విద్యకు సంబంధించి విద్యా లక్ష్యాలు చూద్దాం చూడండి. ఈ ఇస్లాం విద్య అనేది మత సంస్కృతిని, మత అభివృద్ధిని, ఇస్లాం మతం యొక్క సంస్కృతిని, ఆ మతం యొక్క అభివృద్ధిని ధ్యేయంగా వచ్చిందనమాట. అలాగే ఇస్లాం జీవన విధానాన్ని అలవర్చుకోవడం అనేది ఈ విద్య యొక్క లక్ష్యం. ఇంకా విద్యార్థిని మరో ప్రపంచానికి సిద్ధం చేయడం, అలాగే అతనికి పరిపాలనా సామర్థ్యాలు పెంపొందించడం, నైతిక విలువల వ్యాప్తి, జీవనానికి విద్య, రాజకీయ ప్రయోజనాల కోసం, అలాగే పరలోక ప్రాప్తిని సిద్ధింపచేయడం కోసం. ఇవన్నీ ఇస్లాం విద్య లక్ష్యాలు. మెయిన్గా మతంకి సంబంధించి మత ప్రచారానికి, మత సంస్కృతిని, మతాన్ని అభివృద్ధి చేయడానికి, అలాగే పరిపాలనా సామర్థ్యాలు పెంచడానికి, నైతిక విలువలు, జీవనానికి విద్య అనేవి ఈ విద్యా లక్ష్యాలు. ఇంకా మన వేద విద్య, బౌద్ధ విద్యల్లోకి విద్యా వేడుకలు, ప్రారంభ వేడుకలు ఉన్నాయి కదా, అలాగే మనకి ఈ ఇస్లాం విద్యలో కూడా విద్యా ప్రారంభ వేడుక అనేది ఉంది. అది ఏంటి అంటే బిస్మిల్లా అనేది ఈ విద్యార్థి యొక్క విద్యా ప్రారంభ వేడుక. విద్యార్థి జీవితం అనేది బిస్మిల్లా ఉత్సవంతో స్టార్ట్ అవుతుంది. ఎవరికి? ఇది బాలురికి, బాయ్స్కి. ఇది బాయ్స్కి ఓన్లీ బిస్మిల్లా అనేది. ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 4 సంవత్సరాల 4 నెలల 4వ రోజు. అంటే ఆ అబ్బాయి పుట్టిన తర్వాత పుట్టిన 4 సంవత్సరాల 4 నెలల 4వ రోజు వచ్చినప్పుడు బిస్మిల్లా అనే కార్యక్రమం చేసి పాఠశాలకు పంపిస్తారు. ఈ బిస్మిల్లా అనేది ఇదొక అరబిక్ వర్డ్. బిస్మిల్లా అనేది అరబిక్ వర్డ్. దాని అర్థం ఏంటి అంటే గురువు అయిన మౌల్వీ దగ్గరకు చేర్చడం. బిస్మిల్లా అంటే అర్థం ఏంటంటే గురువు దగ్గరకు చేర్చడం, గురువు అయిన మౌల్వీ దగ్గరకు చేర్చడం. ఈ బిస్మిల్లా అనేది బాలురు కోసం అని చెప్పాను. మరి బాలికల కోసం ఏంటి అంటే, బాలికల విద్యా కార్యక్రమం ఏంటి అంటే జార్ఫీ పానీ. బిస్మిల్లా అనేది బాలురకి, జార్ఫీ పానీ అనేది బాలికలకి. ఇవి విద్యా ప్రారంభ వేడుకలు. ఇంకా విద్యా సంస్థలు, విద్యా కేంద్రాలుగా ఏమేమి ఉండేవో చూద్దాం చూడండి. అప్పట్లో విద్యా సంస్థలుగా, విద్యా కేంద్రాలుగా మక్తాబ్లు, మదర్సాలు, మదరసా ఐలాలు, ఈ 3 అనేవి విద్యా కేంద్రాలుగా ఉండేవి. ఇప్పుడు వీటి గురించి ఒక్కొక్క దాని గురించి చూద్దాము. ఫస్ట్ మక్తాబ్లు అంటే ఇవి ప్రాథమిక పాఠశాలలు. ఇప్పుడు ప్రైమరీ స్కూల్ లెవెల్ అనమాట. ఇది
ప్రైమరీ స్కూల్స్ మక్తాబ్లు అనేవి ఇవి మసీదులకు అనుబంధంగా నడుస్తాయి. మక్తాబ్లు అనేవి మసీదులకు అనుబంధంగా నడుస్తాయి. అలాగే ఇక్కడ బోధకుడిగా ఎవరుంటారు అంటే ఈ మసీదుల్లో ఉండే మౌల్వి, మత గురువు అయినా మత పెద్ద అయినా మౌల్వి, ఆయన ఇమాం అని కూడా అంటాం. ఈ మక్తాబ్లలో బోధకుడిగా మౌల్వి లేదా ఇమాం అనే అతను ఉంటాడు. వీళ్ళు ఇక్కడ బిస్మిల్లా ఉత్సవం జరిగింది కదా, ఆ ఉత్సవం జరిగిన తర్వాత తీసుకొచ్చి ఈ మౌల్వి దగ్గర వేస్తారనమాట. కొందరైతే ఇస్లామిక్ మత బోధకులు ఖురాన్ కోసం ప్రత్యేక సంస్థలు అనేవి నడుపుతూ ఉంటారనమాట. ఇది నార్మల్ గా మక్తాబ్ అనేది ప్రాథమిక పాఠశాల. అయితే ఇస్లామిక్ మత బోధకులు ఖురాన్ కోసం ప్రత్యేకంగా ఖురాన్ నేర్పించడం కోసం ఉన్న విద్యా సంస్థల్ని ఖంఖాస్ అంటాం. ప్రత్యేకంగా ఖురాన్ బోధించడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక విద్యా సంస్థల్ని ఖంఖాస్లు అంటారు. ఇంకా ఈ మక్తబ్లలో ప్రాథమిక పాఠశాలలో ఏం నేర్పించేవాళ్ళంటే చదవడం, రాయడం, ఖురాన్, అలాగే ప్రాథమిక ప్రార్థనలకు సంబంధించి ఈ ఖురాన్కి సంబంధించి ప్రాథమిక ప్రార్థనలు ఎలా చేయాలనేవి నేర్పించేవాళ్ళు. చదవడం, రాయడం, అంకగణితం ఇలాంటివి 3 R's అనేవి నేర్పించేవాళ్ళు ఎక్కడ మక్తబ్లలో ప్రాథమిక విద్యలో. ఈ మక్తాబ్లు అనేవి ఈ మక్తబ్ పాఠశాలలు మౌల్వి ఆధ్వర్యంలో ఉండేవి. చెప్పుకున్నాం మనం ఆల్రెడీ, మసీదులకు అనుబంధంగా ఉండేవి. మౌల్వి అనే అతను బోధకుడిగా ఉంటాడు అనేసి ఈ మౌల్వి ఆధ్వర్యంలో ఈ మక్తాబ్లు అనేవి నడిచేవి అనమాట. వీళ్ళని మత గురువులుగా గౌరవిస్తాం. ఈ మౌల్వీలని మనం మత గురువులుగా గౌరవిస్తారనమాట ఈ ఇస్లాం కాలంలో. వీళ్ళు ఇక్కడ ఏం నేర్పించేవాళ్ళంటే ఇంకా ఖురాన్లోని ఆయత్లను కూడా నేర్పించేవాళ్ళు. ఖురాన్లో ఆయత్లు అనే ఒక పార్ట్ ఉండేది, ఆ పార్ట్ని కూడా వీళ్ళు నేర్పించేవాళ్ళు అనమాట. ఇంకా చదవడం, రాయడం, లెక్కించడం అనేవి దీంట్లో భాగంగా నేర్పించేవాళ్ళు. అయితే ఈ మక్తబ్ అనే ఈ పదము కుతుబ్ అనే పదం నుంచి వచ్చింది. మక్తబ్ అనేది ఇది ఉర్దూ పదం. ఈ ఉర్దూ పదం కుతుబ్ అనే పదం నుంచి వచ్చింది. కుతుబ్ అనేది అరబిక్ వర్డ్, మక్తాబ్ అనే ఉర్దూ వర్డ్ కుతుబ్ అనే అరబిక్ వర్డ్ నుంచి వచ్చింది. ఈ కుతుబ్, ఈ మక్తాబ్ దీని అర్థం ఏంది అంటే రాయడం నేర్పించే ప్రదేశం. మక్తాబ్ ఏమో ఉర్దూ వర్డ్, కుతుబ్ ఏమో అరబిక్ వర్డ్. దీని అర్థం ఏంది అంటే రాయడం నేర్పించే ప్రదేశం అని. ఇది మక్తాబ్కి సంబంధించి. ఇవేంటి మక్తాబ్లు ప్రాథమిక పాఠశాలలు. నెక్స్ట్ ఇంకా మదర్సాలు. మదరసాలు అంటే ఉన్నత పాఠశాలలు, ప్రాథమిక విద్య అనంతరం ఉన్న ఉన్నత స్థాయి విద్యను అందించే పాఠశాలలు అనమాట. ఈ మదరసా అనే పదం దార్స్ అనే వర్డ్ నుంచి వచ్చింది. మదరసా అనే పదం ఈ దర్స్ అనే అరబిక్ వర్డ్ నుంచి వచ్చింది. ఇది కూడా అరబిక్ వర్డ్ నుంచే వచ్చింది అనమాట. మదరసా అంటే మీనింగ్ ఏంటంటే అధ్యయన కేంద్రం అని. మదరసా అంటే అధ్యయన కేంద్రం, దార్స్ అంటే ఉపన్యాసం ఇచ్చే ప్రదేశం. మదర్సా అనే వర్డ్ దర్స్ అనే అరబిక్ వర్డ్ నుంచి వచ్చింది. మదరసా అంటే అధ్యయన కేంద్రం అని, అలాగే దర్స్ అంటే ఉపన్యాసం ఇచ్చే ప్రదేశం అని అర్థం. ఇది మాధ్యమిక పాఠశాలలు అని చెప్పుకున్నాం. ప్రైమరీ స్కూల్స్ ఏమో మక్తాబ్లు, సెకండరీ స్కూల్స్ లేదా హైయర్ ఎడ్యుకేషన్ స్కూల్స్ ఏంటి అంటే మాధ్యమిక పాఠశాలలు. ఇవి ఉన్నత స్థాయి విద్యను అందిస్తాయి. ఇక్కడ ఈ మదరసాలలో ఏం చేస్తారంటే ఉన్నత స్థాయి విద్యను అందిస్తారు. వీటి ద్వారా, ఈ ఉన్నత స్థాయి విద్యల ద్వారా, ఈ మాధ్యమిక పాఠశాలలు, ఈ మదరసాల ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలకు అవసరమైన సామర్థ్యాలు అనేవి వాళ్ళలో పెంపొందిస్తారనమాట. అలాగే ఇస్లామిక్ న్యాయాన్ని అందించే న్యాయస్థానాల్లో న్యాయమూర్తులుగా కూడా వ్యవహరిస్తారు. ఇలా ఇప్పుడు మదర్సాలో చదివిన వాళ్ళకి ఉన్నత స్థాయి విద్యను అందిస్తారు కదా, ప్రభుత్వ ఉద్యోగాలకు అవసరమైన సామర్థ్యాలు ఇక్కడ అందించిన తర్వాత వాళ్ళు ఇస్లామిక్ న్యాయాన్ని అందించే న్యాయస్థానాల్లో న్యాయమూర్తులుగా కూడా ఉంటారనమాట. అలాగే ఈ మదర్సాలలో కొన్ని విశ్వవిద్యాలయ స్థాయికి కూడా వెళ్ళున్నాయి. యాక్చువల్గా మదర్సాలు అంటే మాధ్యమిక పాఠశాలలు అని చెప్పుకున్నాం, మక్తాబ్లు అంటే ప్రైమరీ స్కూల్స్ ప్రాథమిక పాఠశాలలు అని చెప్పుకున్నాం. వీటిల్లో కొన్ని మదర్సాలు విశ్వవిద్యాలయ స్థాయికి కూడా చేరుకున్నాయి. ఇక్కడ ఏం బోధిస్తారు ఈ మదరసాలలో అంటే తర్కము, ఇస్లామిక్ తత్వశాస్త్రము, సాహిత్యము, న్యాయశాస్త్రము ఇలాంటివన్నీ మదరసాలలో బోధిస్తారు. ఇందాక మక్తబ్లలో ఏం బోధిస్తారని చెప్పుకున్నాము, చదవడము, రాయడము, ఖురాన్కి సంబంధించిన ప్రాథమిక భావనలు ఇలాంటివి ఇక్కడ నేర్పిస్తారని చెప్పుకున్నాం. ఇక్కడ మదరసాలలో ఇస్లామిక్ తత్వము, తర్కము, సాహిత్యము, న్యాయశాస్త్రము ఇలాంటివి నేర్పిస్తారు. ఈ ప్రాథమిక విద్య పూర్తయిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ మదరసాలలో జాయిన్ చేస్తారు. ఇవి మసీదులకు అనుబంధంగా ఉంటాయి. సేమ్ మక్తాబ్లు, మదర్సాలు ఇవన్నీ కూడా మసీదులకు అనుబంధంగానే ఉంటాయి. అయితే ఇక్కడ విద్యాభ్యాస కాలం ఎన్ని సంవత్సరాలు ఉంటుందంటే మదర్సాలలో 10 నుంచి 12 సంవత్సరాల విద్యాభ్యాస కాలం అనేది ఉంటుంది. ఇది విద్యాభ్యాస కాలం, ఏజ్ కాదు. 10 నుంచి 12 సంవత్సరాల విద్య అనేది కొనసాగుతుంది ఇక్కడ మదర్సాలలో. తర్వాత మదర్సా ఐలాలు, ఇవి ఉన్నత పాఠశాలలు అయితే ఇవి కళాశాలలు, విశ్వవిద్యాలయ స్థాయి అన్నమాట. మదర్సా ఐలా అనేది కళాశాల, విశ్వవిద్యాలయాల స్థాయి. ఇప్పుడు పాఠశాలలు చూసుకున్నాం. ఆ పాఠశాలల్లో బోధనా భాషలుగా ఏ ఏ భాషలను ఉపయోగిస్తారో చూద్దాం. బోధనా భాషల దగ్గరకు వచ్చేసరికి అరబిక్, పర్షియన్ ఇవి ప్రైమరీగా నేర్పిస్తారు. ఖచ్చితంగా అరబిక్, పర్షియన్ అనేవి కన్ఫర్మ్ గా నేర్పిస్తారు. అలాగే ఉర్దూ కూడా. ఈ పర్షియన్నే పారసీక భాష అని కూడా అంటాం. సో మొత్తం బోధనా భాషలుగా ఏమేమి చెప్తారు అంటే ఇస్లాం కాలంలో ఇస్లామిక్ విద్యా విధానంలో బోధనా భాషలు ఏమేంటి అంటే అరబిక్, పర్షియన్, ఉర్దూ ఇవి బోధనా భాషలుగా ఉండేవి. తర్వాత విద్యా ప్రణాళిక అనేది ఎలా ఉంటుందో చూద్దాం.
ఈ విద్యా ప్రణాళిక ప్రాథమిక స్థాయిలో ఒకలాగా ఉన్నత స్థాయిలో ఒకలాగా ఉంటుంది. అంటే ప్రాథమిక స్థాయిలో కొన్ని అంశాలని, ఉన్నత స్థాయిలో కొన్ని అంశాలని బోధిస్తారు. ప్రాథమిక స్థాయిలో ఏం బోధిస్తారో ఆల్రెడీ మక్తాబుల దగ్గర చెప్పుకున్నాం మనం. ఏమేంటి అని 3 R's నేర్పిస్తారు. అంటే చదవడం, రాయడం, అంకగణితం. చదవడం, రాయడం, గణితం బోధిస్తారు. వాటితో పాటు ఖురాన్కి సంబంధించిన ప్రాథమిక ప్రార్థనలు కూడా నేర్పిస్తారు. ఖురాన్కి సంబంధించి ప్రాథమిక ప్రార్థనలు కూడా నేర్పిస్తారని చెప్పుకున్నాం. ఇంకా ఉన్నత విద్యా విధానంలోకి వచ్చేసరికి వైద్య శాస్త్రము, విజ్ఞాన శాస్త్రము, తత్వశాస్త్రము బోధించేవాళ్ళు. ఈ వైద్య శాస్త్రాన్ని తబ్సి అంటాం. అలాగే విజ్ఞాన శాస్త్రం అంటే రియాబి అంటాం. ఆధ్యాత్మిక విద్యని, ఈ తత్వాన్ని, ఈ వేదాంతాన్ని ఏమంటాం అంటే ఇలాహి అని పిలుస్తాం. ఇస్లాం కాలంలో ఈ ఉన్నత విద్యా సంస్థల్లో బోధించే ఏంటి అంటే వైద్య శాస్త్రము, విజ్ఞాన శాస్త్రము, తత్వశాస్త్రము వీటిని బోధిస్తారు. ఇంకా వీటితో పాటు చాలా బోధిస్తారు. అయితే ఈ వైద్య శాస్త్రాన్ని తబ్సి అని, విజ్ఞాన శాస్త్రాన్ని రియాబి అని, అలాగే ఈ ఆధ్యాత్మిక విద్యని ఇలాహి అని అంటాం. ఇంకా వీటితో పాటు ఏమేమి బోధించేవాళ్ళంటే ఖురాన్, మహమ్మద్ ప్రవక్త జీవితం, మహమ్మద్ ప్రవక్తని దేవుడి బోధకుడిగా చూస్తారనమాట. సో ఆయనకు సంబంధించిన జీవితాన్ని, సాంప్రదాయాలని, ఇస్లాం సాంప్రదాయాలని, ఇస్లామిక్ చట్టాలని, ఇస్లామిక్ చరిత్రని, అలాగే అరబిక్ సాహిత్యము, వ్యాకరణము, చరిత్ర, గణితం, ఖగోళం, రాజనీతి శాస్త్రం, అర్థశాస్త్రం, వ్యవసాయం ఇలాంటి లౌకిక విద్యలన్నీ నేర్పిస్తారు. వీటిలో వాళ్ళ చాయిస్ అనమాట. వాళ్ళకి ఏది నచ్చితే అలాంటిది వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు నేర్చుకోవచ్చు. వీటితో పాటు హస్తకళలు, భవన నిర్మాణం కూడా నేర్పిస్తారు. హస్తకళల్ని అలాగే భవన నిర్మాణ పనులని కూడా నేర్పిస్తారనమాట. ఈ ఇస్లాం విద్యలో విద్యార్థి తన చూపించే ఆ ప్రతిభని బట్టి అతని ప్రతిభని పరిశీలించి వాళ్ళకి ఉన్నత తరగతులకు పంపేటప్పుడు ఏం చేస్తారంటే సనార్ అనే ధ్రువపత్రం ఇస్తారు. బాగా చదివిన వాళ్ళకి ఇప్పుడు మనకి సర్టిఫికేట్స్ ఎట్లా ఇస్తారో అలాగా సనార్ సర్టిఫికేట్, టమ్షు అనే మెడల్స్ ఇస్తారు. సనార్ అనే సర్టిఫికేట్స్ని, టమ్షు అనే మెడల్స్ని ఇస్తారనమాట. ఈ కాలంలో ముద్రిత పుస్తకాలు ఏమీ లేవు. వీళ్ళు చెక్క పలకల మీద రాసేవాళ్ళు అనమాట. వీళ్ళు యూజ్ చేసిన, ఇస్లాం కాలంలో యూజ్ చేసిన ఈ చెక్క పలకలని టాక్టస్ అంటాం. ఇస్లాం కాలంలో ముద్రిత పుస్తకాలు ఏం లేవు, అప్పుడు చెక్క పలకలు యూజ్ చేసేవాళ్ళు. వాళ్ళు యూజ్ చేసిన చెక్క పలకల్ని టాక్టస్ అంటాం అనమాట. సో ఇప్పుడు విద్యా ప్రణాళిక చూసుకుందాం. ఆ విద్యా ప్రణాళికని అమలు పరచడానికి బోధనా పద్ధతిలో ఏమేమి పద్ధతులు యూజ్ చేసేవాళ్ళో చూద్దాం. వాచిక పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి, మానిటోరియల్ పద్ధతి. ఈ 3 పద్ధతులని బోధనా పద్ధతులుగా యూజ్ చేసేవాళ్ళు ఇస్లాం కాలంలో. ఇంకా ఉపాధ్యాయ విద్యార్థుల మధ్య సంబంధాలు ఎలా ఉండేవి అంటే ఉపాధ్యాయుడికి గౌరవప్రదమైన స్థానం ఉండేది. అలాగే విద్యార్థులతో మంచి సత్సంబంధాలు కూడా ఉండేవి. బోధన అనేది ఈ కాలంలో మెయిన్ పరీక్షల కోసం కాకుండా విషయం నేర్పడం ప్రధాన అంశంగా చేసేవాళ్ళు వాళ్ళనమాట. యాక్చువల్గా పరీక్షల కోసం అనేది బోధన చేయకుండా విషయం అసలు అందులో ఏముంది ఆ కాన్సెప్ట్ నేర్పించడం, ఆ థీమ్ నేర్పించడంనే ప్రధాన అంశంగా బోధన ఉండేది. ఇంకా ఉపాధ్యాయుడు విద్యార్థి మధ్య సంబంధం ఎలా ఉండేది అంటే ఇస్లామిక్ సూత్రాల ఆధారంగా ఉండేది. ఆ ఇస్లాం సూత్రాలలో విద్యార్థి ఉపాధ్యాయుడు ఎలా అయితే ఉండాలని కొన్ని రూల్స్ అనేవి ఉంటాయో ఆ రూల్స్ ని బేస్ చేసుకొని వీళ్ళ మధ్య సంబంధాలు అనేవి కొనసాగించేవాళ్ళు అనమాట. విద్యార్థుల సంఖ్య పరిమితంగా ఉండేది. ఆ స్కూల్స్ ఉన్నాయి కదా, మక్తాబ్లు, మదర్సాలు, వీటిల్లో విద్యార్థుల సంఖ్య అనేది పరిమితంగా ఉండేది. అలా పరిమితంగా ఉండడం వల్ల ఏమయ్యేదంటే విద్యార్థి మీద వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవడానికి గురువుకి అవకాశం ఉండేది. విద్యార్థి మీద వ్యక్తిగత శ్రద్ధ తీసుకునేవాడు అనమాట గురువు. క్రింది తరగతి విద్యార్థులకు బోధించడానికి పై తరగతి విద్యార్థులు సహకారం చేసేవాళ్ళు. ఇదే మానిటోరియల్ మెథడ్, బెల్ సిస్టమ్. సీనియర్స్ జూనియర్స్ కి బోధిస్తారు కదా, అలా బోధించడంలో సహకారం తీసుకునేవాళ్ళు అనమాట. విద్యార్థుల సహకారం తీసుకునేవాళ్ళు ఉపాధ్యాయులు. గురువుకి శిష్యుని దండించే పూర్తి అధికారం ఉంది ఈ విద్యా విధానంలో. క్రమశిక్షణ కనుక ఉల్లంఘించాడు అనుకోండి విద్యార్థి, శిక్షలు అనేవి చాలా కఠినంగా ఉంటాయి. ఎలాంటి శిక్షలు అంటే అవి చెంప దెబ్బలు కొట్టడం, చెవి మెలి తిప్పడం, అరచేతి మీద కొట్టడం. ప్రజెంట్ మన స్కూలింగ్ సిస్టంలో ఏ శిక్షలు అయితే యూజ్ చేస్తున్నారో, చెంప దెబ్బలు కొట్టడం, చెవి మెలి తిప్పడం, అరచేతి మీద కొట్టడం, ఇవన్నీ ప్రజెంట్ మన స్కూలింగ్ సిస్టంలో కూడా యూజ్ చేస్తున్నారు. ఇలాంటి శిక్షలన్నీ అప్పుడు వాళ్ళు ప్రవేశపెట్టినవే, ఇస్లాం కాలంలో ప్రవేశపెట్టబడ్డ శిక్షలు ఇవన్నీ. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించాలంటే, ఇస్లాం కాలంలో ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించాలి అంటే అరబిక్, పర్షియన్ భాషల్లో ప్రావీణ్యం ఖచ్చితంగా ఉండాలి. అరబిక్, పర్షియన్ భాషలు వస్తేనే ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానం అనేది ఉండిద్ది ఈ ఇస్లాం కాలంలో. అలాగే బోధనా రుసుం అనేది ఏం లేదనమాట. బోధనా రుసుం ఏమీ ఉండదు. ఇంకా విద్యార్థి ఏమైనా ఇవ్వాలి అనుకుంటే గురువుకి ధాన్యము వస్తు రూపంలో ఇచ్చేవాళ్ళు అనమాట. అలాగే ఆ కాలంలో అనాథలకు ఉచితంగా విద్య బోధించేవాళ్ళు. బోధనా రుసుం ఏమీ లేదు, ధాన్యం వస్తు రూపంలో రుసుం ఏదన్నా ఉంటే అలా చెల్లించేవాళ్ళు. అలాగే అనాథలకైతే అసలు అది ఏమీ ఉండదు అనమాట, ఫ్రీగా ఎడ్యుకేషన్ ఉండేది. బాలబాలికలకు విద్య అనేది వేరుగా ఉండేది. బాలురికి, బాలికలకు వేరువేరుగా విద్యా విధానం అనేది ఉండేది. ఇప్పుడు స్త్రీ విద్య చూద్దాం. ఆ కాలంలో స్త్రీ విద్య ఎలా ఉంది అనేది చూద్దాం. ముస్లింలలో స్త్రీ విద్య అంతంత మాత్రం. అంటే వాళ్ళు పరదా పద్ధతి, బుర్కా పద్ధతి, ఈ పద్ధతులు పాటించేవాళ్ళు అనమాట. ఈ పద్ధతుల వల్ల ఏంటి అంటే సామాన్య ముస్లిం స్త్రీలకు విద్యా అవకాశాలు అనేవి చాలా తక్కువగా ఉండేవి, అంతంత మాత్రంగా ఉండేవి.
ఉన్నతోద్యోగులు, రాజకుటుంబంలో ఉండే బాలికలు ఉంటారు చూడండి, వాళ్ళకైతే ఇంటి వద్దే విద్య చెప్పించుకునేవాళ్ళు. సామాన్య ముస్లిం స్త్రీలకైతే విద్యావకాశాలు తక్కువగా ఉండేవి అనమాట. ఇలా రాజకుటుంబీకులకు సంబంధించిన వాళ్ళల్లో, ఉన్నతోద్యోగుల్లో ఉన్న వాళ్ళల్లో చదువుకున్న స్త్రీలు కొంతమంది ఉన్నారు. వాళ్ళెవరో చూద్దాం చూడండి. మన బాబర్ కుమార్తె అయిన గుల్యావల్ బేగం, ఈవిడ హుమయూన్ నామా అనే బుక్ రాస్తారనమాట. ఈవిడ ఆ రోజుల్లో చదువుకున్న స్త్రీ. అలాగే రజియా సుల్తానా, మనకి హిస్టరీలో ఉన్నారు వీళ్ళు. రజియా సుల్తానా అప్పట్లో యుద్ధ విద్యల్లో ఆరితేరిన స్త్రీ అనమాట. ఇంకా సుల్తానా సలీమా, నూర్జహాన్, ముంతాజ్ మహల్, వీళ్ళందరూ సాహిత్యంలో ప్రసిద్ధులు, అంటే వీళ్ళు రచనలు చేసిన వాళ్ళు. సో వీళ్ళు అప్పట్లో చదువుకున్న స్త్రీలు అనమాట. ఇంకా అప్పట్లో స్త్రీ విద్య అనేది కొంతమేరకు వెనకబడిందని చెప్పాలి. ఎందుకంటే ఈ పరదా పద్ధతి, బుర్కా పద్ధతి వల్ల స్త్రీ విద్య అనేది వెనకబడింది. ఆ రోజుల్లో చదువుకున్న స్త్రీలు వీళ్ళు. ఇంకా ఈ ఇస్లాం విద్య యొక్క ప్రయోజనాలు చూద్దాం. అసలు ఇస్లాం విద్య యొక్క ప్రయోజనాలు, ఈ విద్య వల్ల ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయేమో చూద్దాం. ఏంటి అంటే అవి బాలురకు విద్య అనివార్యం అని చెప్పారు. అంటే వర్ణ వివక్ష ఏమీ లేకుండా బాలురికి విద్య ఖచ్చితంగా ఉండేది. వర్ణ వివక్షత అయితే ఏమీ లేదు. చాలా వరకు విద్య ఉచితంగానే ఇచ్చారు. డబ్బు రుసుము ఏమి తీసుకోకుండానే ఇచ్చారు. విద్యార్థులు ఏమైనా గురుదక్షిణ ఇస్తే అవి తీసుకున్నారు. అలాగే మత విద్యతో పాటు లౌకిక విద్యకు కూడా ప్రాధాన్యత ఇచ్చాడు. అక్బర్ మత విద్యతో పాటు లౌకిక విద్యకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. అలా కొంతమంది చేశారు. అలాగే ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా మత విద్య అనేది బోధించారు. ఇవి ఇస్లామిక్ విద్యలో ఉన్న ప్రయోజనాలు. అయితే దోషాలు కూడా చూద్దాం ఇప్పుడు. స్త్రీ విద్యని నిషేధించారు, అది ఒక దోషం. అలాగే ఉన్నత వర్గాలకు మాత్రమే విద్య పరిమితమైంది. చెప్పుకున్నాం కదా, ఇప్పుడు స్త్రీ విద్యని స్త్రీలకు పరదా పద్ధతి అవి పెట్టడం వల్ల సామాన్య స్త్రీలకు విద్య అనేది దూరమైంది. ఉన్నత కుటుంబాల్లో ఉన్న వాళ్ళు, రాజకుటుంబీకుల వాళ్ళేమో ఇంటి వద్దకు పిలిచి చెప్పించుకున్నారు. సో అలా చెప్పించుకోలేని వాళ్ళకి విద్య అనేది దూరమైంది. పాఠశాలలో కఠిన దండనలు ఉండేవి, చెప్పాం కదా. శిక్షించే వాళ్ళు కఠినంగా, గురువుకి విద్యార్థిని శిక్షించే అధికారం ఉంది. అలాగే చెంపదెబ్బలు, చెవి మెలి పెట్టడం, అరచేతి మీద కొట్టడం, ఇలాంటి శిక్షలు అమలుపరిచేవాళ్ళు అని. సో అది. నెక్స్ట్ పరాయి భాషలో బోధన, అంటే అరబిక్, పారసీకం ఇలాంటి భాషల్లో మాత్రమే బోధించారు. మన మాతృభాషలో ఏ విధంగా బోధన అనేది జరగల. కాబట్టి ఇలా పరాయి భాషలో బోధన చేయడం వల్ల చాలా వరకు బోధనకి అది యూస్ఫుల్గా లేకుండా పోయింది. అంటే అది తెలిసిన వాళ్ళు, వచ్చిన వాళ్ళు మాత్రమే చదువుకోగలిగారు. కాబట్టి ఇవి ఈ ఇస్లాం విద్యలో ఉన్న దోషాలు. తర్వాత చూస్తే మన భారతీయ పాఠశాలల విధానం అనేది ఎలా ఉంది అసలు అప్పుడు చూద్దాం. మధ్యయుగంలో భారతదేశంలో మహమ్మదీయ పాలన అనేది స్టార్ట్ అయింది. అలా అవ్వడం వల్ల మహమ్మదీయుల పాలన స్టార్ట్ అవ్వడం వల్ల హిందూ విద్యా విధానానికి అంత సమర్థన లేకుండా పోయింది. అంటే వాళ్ళు హిందూ విద్యా విధానాన్ని సమర్థించాల, దాన్ని వ్యతిరేకించి వాళ్ళ మతాన్ని, వాళ్ళ ఆచారాల్ని మన మీద రుద్దడానికి ట్రై చేశారు. అలాగే విద్య ప్రధానంగా ఆధ్యాత్మిక ఆధారంగా మారింది. ప్రాథమిక విద్యలో ఆధ్యాత్మికతకు సంబంధించి, వాళ్ళ మత విధానాలకు సంబంధించి మత బోధనలే చేశారనమాట. ఇంకా గ్రామాలలో, నగరాలలో పాఠశాలలు అనేవి ఏర్పాటు కాబడ్డాయి. అచ్చం గ్రామాలలోనే కాదు, నగరాలలో కూడా అన్ని చోట్ల పాఠశాలలు అనేవి ఏర్పాటు కాబడ్డాయి. నియమిత రుసుము అనేది లేకుండా వస్తు రూపంలో దక్షిణ అనేది ఇచ్చేలాగా ఉండేదన్నమాట. ఇప్పుడు స్కూల్లో జాయిన్ అవ్వాలి అంటే గురువుకి కానీ ఇంకెవరికి కానీ రుసుము అనేది చెల్లించకుండా అక్కడ జాయిన్ చేసుకునేవాళ్ళు. అలాగే శిష్యులు ఏవైనా వస్తు రూపంలో దక్షిణ ఇస్తే తీసుకునేవాళ్ళు అనమాట. ఇంకా ప్రాథమిక స్థాయిలో చదవడం, రాయడం, గణితం ఇలాంటివి బోధించేవాళ్ళు. ఇంకా సాహిత్యం, నైతిక విలువలు, పద్యాలు, శ్లోకాలు, భారత రామాయణాలను వీటిని కథల రూపంలో చెప్పేవాళ్ళనమాట. మహాభారతం, రామాయణం ఉన్నాయి కదా, వీటినేమో కథల రూపంలో చెప్పేవాళ్ళు. పద్యాలు, శ్లోకాలు వల్ల వేయించేవాళ్ళు. అలాగే సాహిత్యం, నైతిక విలువలకి సంబంధించిన అంశాలు బోధించేవాళ్ళు. ప్రాథమిక స్థాయిలో అయితే చదవడం, రాయడం, గణితం వీటిని బోధించేవాళ్ళు. 3 hours అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. వీటిని బోధించేవాళ్ళు అనమాట. ఇది ఇంతటితో మనకి ఇస్లామిక్ విద్యకు సంబంధించి మనం మొత్తం చెప్పేసుకున్నాము. దీనికి సంబంధించి ప్రీవియస్ డిఎస్సిలో కూడా ఏమైనా బిట్స్ వచ్చాయేమో చూద్దాం. చూడండి, ప్రీవియస్ డిఎస్సిలో వచ్చిన బిట్స్ ఇవి. ఇస్లాం కాలంలో ఈ ఉత్సవంతో బాలుడి విద్యాభ్యాసం ప్రారంభం అవుతుంది. విద్యాభ్యాసం ప్రారంభం ఏ ఉత్సవంతో అని చెప్పుకున్నాం? అవును, బిస్మిల్లా అనే ఉత్సవంతో విద్యాభ్యాసం అనేది ప్రారంభం అవుతుంది. ఈ ఇస్లాం కాలంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలని ఏమని పిలుస్తారు? మక్తాబ్లు, మదర్సాలు, పబ్బజా, మసీదులు అని చెప్పారు. ప్రాథమిక పాఠశాలను ఏమని చెప్పాం? మక్తాబ్లు ప్రాథమిక పాఠశాలలు, మదరసాలు అనేవి సెకండరీ స్కూల్స్, అంటే హయ్యర్ సెకండరీ స్కూల్స్. ఇవేమో ప్రైమరీ స్కూల్స్. మదర్సా ఇలాలేమో కళాశాల, విశ్వవిద్యాలయాల స్థాయి అని చెప్పుకున్నాం. సో మక్తాబ్లు ప్రైమరీ స్కూల్స్ అన్నమాట. ఇవి మన ప్రీవియస్ డిఎస్సిలో వచ్చిన బిట్స్ అండి. ఇంతటితో ఇస్లాం విద్యకి సంబంధించి మనము మన బుక్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా క్లియర్ గా చూసుకున్నాము. అలాగే ప్రీవియస్ డిఎస్సిలో వచ్చిన బిట్స్ కూడా క్లారిటీతో ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నాము. చూసారు కదా, ఇస్లామిక్ విద్యకు సంబంధించిన కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ ని మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. అలాగే ప్రీవియస్ డిఎస్సిలో వచ్చిన బిట్స్ కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో నేను మీకోసం ఇంత కొంచెం టైం తీసుకొని, ఎక్కువ టైం తీసుకుంటున్నా సరే పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో అన్ని బుక్స్ ని గ్యాదర్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో మీరు వీడియో చూసి సైలెంట్ గా ఉండకుండా ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి.
ఓకేనా? నేను మీకోసం ఇదంతా గ్యాదర్ చేసి చేస్తున్నాను. మీరు నా కోసం లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్, అలాగే సబ్స్క్రైబ్. ఓకేనా? అలాగే ఈ వీడియోస్ కి సంబంధించి, నేను చెప్పే క్లాసెస్ కి సంబంధించి పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ లో ఇవ్వడం జరిగింది. మీరు క్లాస్ విన్న తర్వాత ఒకసారి ఆ పీడిఎఫ్ చూడండి, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో క్లాస్ వినేసి ఆ పీడిఎఫ్ చూడండి, వీలైతే దాన్ని నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు దాని మీద పూర్తి అవగాహన అనేది వస్తుంది. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ అండి, మళ్ళీ రేపటి క్లాస్ లో కలుద్దాం.